క్యాన్సర్ అంటువ్యాధా అనే క్వెషన్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వెషన్ అండి. ఎందుకంటే రెగ్యులర్‌గా ఓపీడీలో పేషెంట్స్ చూసేటప్పుడు కూడా క్వెషన్స్ వస్తూ ఉంటాయి పేషెంట్ సైడ్ నుంచి. సింపుల్ ఆన్సర్ దీనికొచ్చి అంటువ్యాధి అయితే కాదు. ఆన్సర్ ఇస్ నో. క్యాన్సర్ పేషెంట్‌తో పాటు కలిసి ఉండడం వల్ల, లేదంటే వాళ్ళతో కలిసి తిరగడం వల్ల, కలిసి ఫుడ్ షేర్ చేసుకోవడం వల్ల, ఒకే ఇంట్లో ఉండడం వల్ల, ఇలా చేయడం వల్ల అయితే ఒకరి నుంచి ఒకరికి క్యాన్సర్ అయితే రాదు. నెక్స్ట్ క్వెషన్, క్యాన్సర్ వంశపారంపరంగా వచ్చే ఛాన్స్ ఉంటుందా అంటే యెస్. ఇంతకుముందు కామన్‌గా అయితే బ్రెస్ట్ క్యాన్సరు, మరి ఓవరీ క్యాన్సర్, ఇంకా కోలాన్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ ఎలా ఉండేవి అంటే ఫ్యామిలీలో మదర్‌కి గానీ, సిస్టర్‌కి గానీ ఉంటే నెక్స్ట్ జనరేషన్ వారికి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉండేదని తెలిసేదనమాట. తర్వాత రీసెర్చ్ చేయడంగా తెలిసింది ఏంటి అంటే కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ జరగడం వల్ల ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేసి. ఈ బ్రెస్ట్, ఓవరీ క్యాన్సర్ కామన్‌గా చూసేది ఏంటి అంటే BRCA1, BRCA2 జీన్స్. ఈ జెనెటిక్ మ్యుటేషన్ ఉండడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్‌లో ఆ జీన్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ వెళ్ళడం వల్ల ఈ బ్రెస్ట్, ఓవరీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. మరియు కోలాన్ క్యాన్సర్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మెనీ జీన్స్ సిండ్రోమ్స్ అంటాం అనమాట. లించ్ సిండ్రోమ్, ఏపీసీ సిండ్రోమ్ ఇలాంటి సిండ్రోమ్స్ ఈ జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల వస్తూ ఉంటాయి. అది వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వంశపారంపర్యంగా డెఫినెట్లీ యెస్. ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ విత్ ద డాక్టర్. అండ్ మీకు ఎంత రిస్క్ ఉంటుంది రావడానికి, అందరికీ యూనిఫామ్‌గా ఒకటే రిస్క్ ఉండదు. ఫ్యామిలీలో ఎంతమందికి రిస్క్ ఉంది, వాళ్ళకి ఏ ఏజ్‌లో క్యాన్సర్ డయాగ్నోస్ అయింది, ఇలాంటివి చూసుకొని రిస్క్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట క్యాన్సర్ వచ్చేదానికి.